కాంగ్రెస్ పెండింగ్ స్థానాల్లో అభ్యర్థులపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉన్నది. మరో 3 రోజుల్లో నామినేషన్ ప్రక్రియ పూర్తి కాబోతున్నా పార్టీ అధిష్టానం మాత్రం 3 స్థానాలకు అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. అయినప్పటికీ కరీంనగర్లో వెలిచాల రాజేందర్ రావు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఏఐసీసీ నుండి ఓవరాల్గా సిగ్నల్ వచ్చినందునే ఆయన నామినేషన్ వేశారన్న వార్తలు పార్టీ వర్గాల నుండి వినిపించాయి. ఖమ్మంలో సైతం అభ్యర్థిని ఖరారు చేసే ప్రయత్నంలో భాగంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదే జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఏఐసీసీ అధ్యక్షుడు బెంగళూరు పిలిపించుకొని చర్చించారు. హైదరాబాద్ టికెట్ ఎవరికి అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ 3 స్థానాలకు అభ్యర్థుల పేరును ఏ నిమిషమైనా ఏఐసీసీ ప్రకటించే ఛాన్స్ ఉన్నది. ఇక కరీంనగర్ స్థానానికి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, వెలిచాల రాజేందర్ రావు, తీన్మార్ మల్లన్న పేర్లు పరిశీలనలో ఉన్నట్టు చాలా కాలంగా ఏఐసీసీ, పీసీసీ నేతలు ఓపెన్గానే చెప్పారు. ఫైనల్ చేయడంపై పలు దఫలుగా సమావేశాలు సైతం నిర్వహించారు. ఏఐసీసీ లాంఛనంగా ఎలాంటి ప్రకటన చేయకుండానే రాజేందర్ రావు నామినేషన్ వేయడం నియోజకవర్గంలో, జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరు కావడంతో ఏఐసీసీ దాదాపు రాజేందర్ రావునే ఖరారు చేసే అవకాశం ఉందన్న సంకేతం ఇచ్చినట్లయింది. లాంఛనంగా అభ్యర్థిపై ఏఐసీసీ నిర్ణయం తీసుకున్న తర్వాత బీఫామ్ పంపిణీ కానున్నది. రాజేందర్ రావే కంటిన్యూ అవుతారా లేక చివరి నిమిషంలో మరో పేరు తెర మీదకి వస్తుందా అనే అనుమానాలు లేకపోలేదు. ఖమ్మం నియోజకవర్గానికి అభ్యర్థిని ఖరారు చేయడం పీసీసీ, ఏఐసీసీలకు సవాల్గా మారింది. ఈ స్థానం నుండి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన భార్య నందినికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశాల్లోనూ ఇదే ప్రతిపాదన చేశారు. మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డిని నిలబెట్టాలనుకుంటున్నారు. వీరిద్దరి పేర్లు చర్చల్లో నలుగుతున్న సమయంలోనే రామసాయం రఘుమారెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, రాయల నాగేశ్వరరావు తదితర పేర్లు వెలుగులోకి వచ్చాయి. టికెట్లు ఖరారు చేయడానికి ఆ జిల్లాకు చెందిన బట్టి, పొంగిలేటిని ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే బెంగళూరు పిలిపించుకొని చర్చలు జరిపారు. కానీ అధికారికంగా అభ్యర్థిపై ఏఐసీసీ నుండి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. వారిద్దరితో జరిగిన చర్చల వివరాలు సైతం వెలుగులోకి రాలేదు. ఇద్దరికి టికెట్ లేదని స్పష్టం చేసిన ఖర్గే వారిని కన్విన్స్ చేశారా లేక ఫలానా వ్యక్తినే నిలబెడుతున్నట్టు సంకేతాలు ఇచ్చారా లేక ఎవరిని నిలబెట్టినా పార్టీ నిర్ణయం మేరకు సహకారం అందించి కలిసి పనిచేయాలని ఆదేశించారా అనే దానిపై స్పష్టత కొరబడింది. ఖమ్మం నుండి రామసహాయం రఘుమారెడ్డికి టికెట్ వచ్చే అవకాశం ఉందన్నట్టు జిల్లాలో వార్తలు చక్కర్లు కొట్టడంతో పాటు ఆయన బయోడేటాను అడిగినట్టు చర్చలు జరుగుతున్నాయి. అనధికారికంగా ఆయనకే టికెట్ ఖరారైందన్న మెసేజ్ వెళ్ళింది. ఇంకోవైపు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు లీకలు వెలువడుతున్నాయి. ఇక హైదరాబాద్లో నిలబెట్టే అభ్యర్థి విషయంలోనూ సస్పెన్స్ నెలకొన్నది. ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్నందున ఆ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని ఖరారు చేయడమా లేక నాన్ ముస్లిం క్యాండిడేట్ను నిలబెట్టడమా అనే విషయంపై పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ పన్నీర్ ఖాన్కు టికెట్ కట్టబెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. మస్కతి ఐస్ క్రీమ్ అధినేత మస్కతి, మహిళా అభ్యర్థి తబుస్సుమ్ తదితర పేర్లు సైతం వినిపిస్తున్నాయి. ఎంబీటీ అధినేత అమ్జదుల్లా ఖాన్ కూడా కాంగ్రెస్ మద్దతిస్తే పోటీ చేయాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా అభ్యర్థి ఎవరనేది తేలనున్నది.